దండాలయ్యా. అబ్బా నే తడిపోతావేంటి? సారీ 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 సారీ. ఎక్కడున్నావు? పాలి, ఆ? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, కోతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు? నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది బాగుంది. ఏంటినా ఏంటి ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట? ఉత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి. చీచు పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావేంటి భయ? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాను, రాతాయా? అంటే గాలి గట్టిగా? గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళొచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి. ఏంటది? ఏంటి మెడికల్ క్యాంప్ తీసేయాలా? వీళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎంతసేపు పడుతుంది? టెంట్ వేయాలంటే గంట సేపు పడుతుంది, పీకాలంటే ఎంత? 10 నిమిషాలు చాలు. సార్ రేపు 8 మందికి వీప్ అటాక్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ప్యాక్ చేయండి, లగేజ్ కార్ లో పెట్టండి. అదేంటి సార్? ఇట్స్ బీన్ ఆర్డర్. మీరేం కంగారు పడకండి డాక్టర్. నిజమే, మీరేం కంగారు పడకండి. ఈ పిల్ల చచ్చిపోయింది. ఏంటి అలా చూస్తారు? ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్. పేడ పురుగులు ఉంటే చూశారు, పుట్టిన పావు గంటలో చచ్చిపోతాయి. అలాంటిది ఇది 10 ఏళ్ళు బతికింది, అదే ఎక్కువ. పోయిన నెలలో ఎంతమంది చచ్చిపోయారా? 25 మంది చచ్చిపోయారు. 26 ఇంకెందుకు సెలైను తోలా.
మొక్కలు రాలిపోతున్నాయి, బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. వద్దు వీరా, ఏడ్చుకో. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా, చెప్పు. ఏంటి ఇక్కడ సెటిల్ అయిపోతారా? తొందరగా కానివ్వండి. ఏదో ఒక మొహం చూడండి, వస్తున్నాం. ఒక్క అంగుళం బ్యాండేజ్, ఒక్క గ్రామ్ కాటను, ఒక్క చొక్క స్పిరిట్ వీడి మీద వాడినా చంపేస్తాను కొడకలరా. బురదలో పురుగులు రైళ్ళు, సలైన్ దోల, లగేజ్ ప్యాక్ చేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోతావరా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావురా నా కొడకా? ఎవరా నువ్వు? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, ఫ్రీడమ్ ఫైట్. గడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టేది. నచ్చలేదా? ఏంట్రా, ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? ప్రాణం నీరవ్వాలా, వాన వేడెక్కాలా? ఆడు స్వామి, ఆడు. ఆగిపోయావా? అరు ఏందంటున్నావురా? ఆ గొంతేంటని ఇందాకడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం. మా అసిస్టీర్ అంటే ఇదేనమాట. మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి
నేను వీళ్ళని చంపేసి చంచలు కూడా జైలుకి వెళ్ళిపోతే సినాధారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు ఈడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వన్నా చెప్పి దొప్పించుకోవద్దు. వాడు ఎవరో నాకు తెలీదు. చూసుకోలేదు భయ్యా. భయ్యా నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ. రాజు, నిజంగా నీకు పవర్స్ ఉన్నాయా? ఊరుకో, నీ కూడా అలాగే మైండ్ తొప్పిందా? చచ్చిందని బతికించాను నేను షిర్డీ సాయిబాబానా? అది శ్రోత తప్పింది అంతే. గట్టిగా కుదిపేసాక లేచి ఉంచుంది. ప్రతి వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, ప్యాంటు తడిసిపోతుంది. సుబ్బు, ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే షిర్డీ ఇలాగ అయిపోతుంది. పూలు పడగలు నా ఫోటోలు అమ్మి పారదొక్కుతారు. భయం వేస్తుంది సుబ్బు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు 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 నెత్తిని పెట్టుకుంటే పుట్టుక్కన మాయమైపోయాడేంటా అని నోటికొచ్చిన బూతులని తిట్టుకుంటారనమాట. పోనీ వెనక్కి వెళ్దామా? గుడి కట్టేస్తారా? చలేస్తుందా? చూసుకోవాలి కదా నాన్న. ఇలాంటి లారీలో వచ్చినప్పుడు షాలో దొక్కుతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు, పైన మంచు, నిమోనియా వచ్చేది. నువ్వు చిన్నపిల్లవని చెప్పడానికి కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఆ గడ్డి ఊతున్నావు. ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి నీలో ఈ యాంగిల్ కూడా ఉందే? బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్లే మగాళ్ళనే. బాగుంది. అసలు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు కాబట్టి ఊరుకున్నావు. అదే నీ కోపం వస్తే ఏ రాయో పెట్టి నా నెత్తి మీద కొట్టి చంపేస్తావే. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నాకేం తెలుస్తుంది? నేను ఇటు మాట్లాడుతున్నా, అటు చూడటం కాదు, ఇటు చూడ. అసలు నీ ఉద్దేశం అంటే నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు? ఏం చేద్దామని వచ్చు? ఏం సాధి? ఈ ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నా.